అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 25 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఆ 25 దేవాలయాలు కూడా రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి పొందినవే. మరో దాదాపుగా 70 దేవాలయాలకు పైగా ఉన్నాయి. ఆ 70 కూడా ఆ జిల్లా స్థాయిలో బాగా ఖ్యాతి పొందినవే. సుమారుగా 100కు పైగా దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు చైర్మన్లు డైరెక్టర్లు నియమించాల్సి ఉంది. ఏడాదిన్నర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటింది. ఇదిగో ఇప్పుడు నిన్న 5 దేవాలయాలకు చైర్మన్లను ప్రకటించారు. డైరెక్టర్లు కూడా లేరు. ట్రస్ట్ బోర్డు సభ్యులను కూడా నియమించాల, చైర్మన్లను మాత్రం ప్రకటించారు. 16 నెలలు పట్టింది 5గురిని ఎంపిక చేయడానికి. పాపం వాళ్ళకి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఈ 16 నెలల కాలంలో ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనో 6 నెలల్లోనో నియమించేస్తే ఈ పాటికే ఒక 10 నెలల కాలం ఏడాది కాలం పూర్తయితే ఈ 5 ఏళ్ల వ్యవధిలో ముగ్గురికి అవకాశం కల్పించినట్టు ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ మందికి అవకాశం కల్పించినట్టు ఉంటుంది కదా, నామినేటెడ్ పదవుల అవకాశం పెరుగుద్ది కదా. ఇన్నాళ్ళు టైం పట్టిందనమాట 5 దేవాలయాలకు. నిన్న 5 దేవాలయాలకు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికేమో బొర్రా రాధాకృష్ణ గాంధీ గారు, విజయవాడ శివారు పోరంగకి చెందిన ఈయన. అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికేమో చైర్మన్గా సురేంద్రబాబు గారు మణినాయుడు. ఈయన గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే ఆలయానికి చైర్మన్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియరు, అలాగే పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా కొంచెం డీల్ చేయగలరు. ఆయనకి ఇచ్చారు. ఎప్పుడో ఇవ్వాల్సింది, యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాకే ఇవ్వాల్సింది. అలాగే బ్రహ్మరామ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆలయ చైర్మన్గా బీజేపీ నేత, రాజంపేటకు చెందిన నేత పోతుకుంట రమేష్ నాయుడు గారికి ఇచ్చారు. అలాగే శ్రీకాళహస్తి దేవాలయ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు. కొట్టే సాయి ప్రసాద్, ఈయన్ను గతంలో అక్కడ సిఐగా పనిచేసిన అంజు యాదవ్ గారు ఈయనకు చెంప మీద కొట్టారు, ఒక అవమానం జరిగింది. సో దానికి ప్రతీకగా ఈయన్ను దేవస్థానం చైర్మన్గా నియమించారనమాట. అలాగే కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ నాయకుడు ముదునూరు వెంకటరాజు గారిని నియమించారు. ఈయనది కొత్తపేట కాన్స్టిట్యున్సీ. ఇలా ఈ 5 దేవాలయాలకు ఇచ్చారు. ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి రాష్ట్ర స్థాయిలో పేరొందినవి. ఆ దేవాలయాలకు అన్నింటికీ కూడా నియమించాల్సి ఉంది. ఎందుకు ఇంత లేట్ అవుతుంది అసలు? నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి ఏడాదిన్నరకు పైగా సమయం తీసుకుంటున్నారంటే ఈ ఏడాదిన్నరలో యాక్చువల్లీ ఒక బోర్డు వచ్చేసి దిగిపోవచ్చు కూడా. దానివల్ల ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఎందుకు అసంతృప్తిగా ఉంటారు? వాళ్ళ మీద పెట్టిన కేసులు, వైసీపీ పెట్టిన అక్రమ కేసులు ఎత్తకపోవడం వలన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇవ్వకపోవడం వలన, పోస్టింగ్స్ ఇవ్వకపోవడం వలన, పనులు ఇవ్వకపోవడం వలన, ఉపాధి లేకపోవడం వలన ఇదే కదా అసంతృప్తికి కారణం. సో ఈ అసంతృప్తిలో కొన్ని ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వహించి గట్టిగా ఒకరోజు కసరత్తు చేస్తే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు అండ్ బీజేపీ తరఫున ఒకళ్ళు అందరూ కూర్చొని ఒక పూట కసరత్తు చేస్తే వాళ్ళ దగ్గర ఉండదా నియోజకవర్గాల డేటా? ఆల్రెడీ ఎమ్మెల్యేలు పంపించిన డేటా ఉండదా? వీళ్ళ దగ్గర డేటా ఉండదా? వీళ్ళు చేయించుకున్న సర్వేలు ఉండవా? ఒకరోజు కూర్చుంటే ఫైనల్ అయిపోవా? సో ఇప్పటికే కార్యకర్తల్లో ఒక రకమైన నీరసం ఆవహించింది, నైరాశ్యం ఆవహించింది. అంత సంతృప్తిగా లేరు. ఇప్పుడు పదవులు ఇచ్చినప్పటికీ లేట్ అయింది అనే భావన ఉంది. సో ఇప్పుడు ఏడాదిన్నర అయినట్టే దాదాపుగా. వీళ్ళని ఇదిగో ఇంకొక 2 ఏళ్ళు ఈ బాడీని ఉంచుతారు. ఆ తర్వాత ఇంకో ఏడాదిన్నర 2 ఏళ్ళలో మరో బాడీని ఉంచుతారు. సో ముగ్గురికి అవకాశం ఇవ్వాల్సిన చోట 2కి ఇచ్చారు. సో ఇంకా అయిపోలా. ఇంకా కొన్ని దేవాలయాలకు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారో తెలియదు. అలాగే ఇంకా కొన్ని చోట్ల ఏఎంసీ చైర్మన్లు నియమించాలి, ఎప్పుడు నియమిస్తారో తెలియదు. ఇంకా కొన్ని సంస్థలకు డైరెక్టర్లని, చైర్మన్ని నియమించాలి, ఎప్పుడు నియమిస్తారో తెలియదు. నామినేటెడ్ పదవులు ఇవ్వడం విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంత సీనియారిటీ ఉండి అన్నీ తెలిసి ఈ పార్టీ, ఈ కూటమి ఇంత లేట్ చేయడం క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నమాట. సో అందుకే ఇచ్చినప్పటికీ చాలామందిలో సంతృప్తి అనేది నిలవడం లేదు. సో బహుశా ఇంకొక వారం 10 రోజుల్లో ఇంకా కొన్ని ఆలయాలకు చైర్మన్లను ప్రకటిస్తారు. కొన్ని ఆలయాల విషయంలో కాంట్రవర్సీ ఉంది, ఎక్కువగా ఆబ్లిగేషన్స్ వస్తున్నాయి. లోకల్ లీడర్స్ ఒకరి పేరు ఇస్తున్నారు, పార్టీ నుంచి ఒక పేరు వస్తుంది, మరోవైపు జనసేన పార్టీ పట్టుబడుతున్నారు. అందుకని కొన్ని ఆలయాల విషయంలో లేట్ అవుతుంది. సో చూడాలి ఇది ఇంకా ఎప్పటికి ఇస్తారనేది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా, ఇంకొక 1 మినిట్ చూడండి. లడ్డూపల్లెం.com అని మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇక్కడ దొరికిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు బయట దొరకవు, యూనిక్ ప్రోడక్ట్స్ అనమాట. గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఆ గింజలు, ఆ సీడ్స్తో చేసిన లడ్డూలు కానీ, మిల్లెట్స్తో చేసిన లడ్డూలు కానీ, అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు కానీ, ఇవన్నీ కూడా మీకు ఒక హైజీనిక్ మంచి ప్యాకింగ్లో, కార్పొరేట్ లెవెల్ ప్యాకింగ్లో మీకు హోమ్ డెలివరీ ఇస్తారు. వాటితో పాటు మీకు ప్రోటీన్ పౌడర్స్, మునగాకు పౌడర్ కానీ,
ఏబీసీ పౌడర్ కానీ, డ్రై డేట్స్ పౌడర్ కానీ, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ, ఇలా డిఫరెంట్ పౌడర్స్ మీరు వేడి నీళ్ళలోనూ అండ్ పాలలోనే వేసుకొని తాగొచ్చు. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఈ ఆన్లైన్లో ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. లేదా 9997839994 ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం ద్వారా లేదా కాల్ చేయడం ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.